కొంచెం పువ్వుతో నీళ్లు తీసుకొని పసుపు వినాయకుడి మీద చిలకరించి నమస్కారం చేయాలి. ఓం గణానాహంతవా గణపతికం వవామహే కవిం కవీనాపమస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పాలు తీసుకొని సమర్పయామి అన్నప్పుడు వేస్తూ ఉండండి. పుష్పాలు అక్షతలు కూడా. ఆవాహయామి, శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. నవరత్నగ సింహాసం సమర్పయామి. మరలా పుష్పాలు అక్షతలు వేయండి. పాదయో పాద్యం సమర్పయామి. కొంచెం కలసలో నీళ్లు తీసుకొని పువ్వుతో చిలకరించండి గణపతి మీద. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలా అదేవిధంగా చేయండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా నీళ్లు వేయండి పువ్వుతో. ఓం గంగే చిమణే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్నంకులు శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం వస్త్రం పుష్పం తీసుకొని వినాయకుడికి నమస్కారం పెట్టుకుని వేయండి. ఓం అభివస్త్ర సూషణాన్ రుషాపదేన శుధకా పోయమాన అభిచంద్రావర్తన హిరణ్యాభ్యస్రదనో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థముప్యాను సమర్పయామి. అక్షతలు తీసుకోండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్ర ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రథమం శోభ్రమ యజ్ఞోపేతేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపేతాదం అక్షతాం సమర్పయామి. దివ్యశ్రీ చందనాన్ ధారయామి. గంధం తీసుకోండి. గంధం వేయండి వినాయకుడి మీద. ఓం గంధద్వారాం దరాదరశాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరిగం సర్వభూతానాం తామిహోపహేశ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనాన్ ధారయామి. పుష్పాలు తీసుకోండి. ఆయనేతే పరాయణి దూర్వారహంతు పుష్పిణీ హ్రదాశ్చ పుండరీకాని సముద్రేస్తు గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. పుష్పాణిం పూజయామి. అలాగే పసుపు కుంకుమ తీసుకోండి. గౌరం కుంకుమకిలం సుదలకం వ్యాపాండకండస్థలం శ్రీ మహాగణాధిపతి నమః. హరిద్రకుంకుమాన్ సమర్పయామి. అక్షతలు తీసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. అక్షత పూజాం సమర్పయామి. ఈ కింది శ్లోకాలు చదువుతాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పుష్పాలు అక్షతలు కూడా హరిద్ర గణపతి మీద వేసి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం యాగదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం స్వర్పకర్ణాయ నమః. ఓం హ్యారంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వహిద్యప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. పుష్పాలు అక్షలతో పూజ చేసేసి తర్వాత అగరబత్తి వెలిగించండి. ఓం వనస్పత్యైర్భవైర్దివ్యేనాగంధే సుహృతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిహృతాం ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయకుడు కొంచెం చూపెట్టేసి ధూపాన్ని ఇచ్చి దానిని స్థిరమైనటువంటి స్థలంలో ఉంచండి. తదంగత్వేన సాక్షాత్ దీపం దృశ్యామి. అక్షతలు పుష్పాలు తీసుకొని వెలిగించినటువంటి దీపానికి వేసి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తసంయుక్తం వండినాయోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోకం తునాపః భక్త్యాదిం ప్రవృత్యామి దేవా పరమాత్మనే త్రాహిమాన్నకాద్గౌరా దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దృశ్యామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమణి సమర్పయామి. పుష్పంతో నీళ్లు విడిచిపెట్టండి. నైవేద్యం మనం పెట్టవలసినటువంటి బెల్లం ముక్క, కొబ్బరికాయలు, అరటిపళ్ళు కూడా చిన్న తొక్క తీసేసి నివేదన చేయండి. పూతో నీళ్లు వేయండి వాటి మీద. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతమస్తు అమృతోపస్తనమసి భక్ష్యాన్ బోహ్యాన్ లోహ్యాన్ చ హ్యాన్ నానావిధ అమృత నైవేద్యాన్ని నివేదయామి. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఈ మంత్రాలు చెబుతూ 5 సార్లు స్వామికి చూపెట్టండి. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే అమృతపానిం సమర్పయామి. 2 సార్లు పుష్పంతో నీళ్లు విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖవాసనార్థం దివ్య తాంబూలాన్ సమర్పయామి. ఆకు చెక్క పెట్టండి. పూగీ పలసగర్పోరేన్నాగవల్లీదలైర్తం ముక్తాచూన్యన సంయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం తాంబూలాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. తాంబూలాన్ సమర్పయామి. వేదాహమేద కర్పూర నీరాజనం. హారత కర్పూరం వెలిగించండి. శ్రీ మహాగణాధిపతే నమః. ఘంటారాధన చేస్తూ హారతిని వినాయకుడికి చూపెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మంగళం గజరాయాయ వక్రతుండాయ మంగళం. మంగళం ధూమకేతవయ గణాధ్యక్షాయ మంగళం. మంగళం పాలచంద్రాయ పార్వతీనందనాయ మంగళం. శ్రీ మహాగణాధిపతే నమః. వేదాహమేద కర్పూర నీరాజందరశయామి. హారతిలో కొంచెం నీళ్లు చిలకరించేసి భగవంతుడికి మనస్ఫూర్తిగా ఇచ్చి మీరు కూడా కళ్ళకద్దుకోండి. తర్వాత పుష్పాలు అక్షతలు చిల్లర పైసలు పట్టుకొని ఈ విధంగా మంత్రం చెప్తూ సువర్ణ మంత్ర పుష్పం ఆయుర్దేహి యశోర్దేహి శ్రియం సౌఖ్యంచ దేహమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహమే
గణనాయక సుముఖశ్చ యాకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండస్తూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే స్థలంబోధనాయ గదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమః యాకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పుష్పాలు అక్షతలు చిల్లర పైసలు కూడా గణపతి మీద వేసి నమస్కారం పెట్టండి. తదనంతరం ఒకసారి నిల్చొని ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని పరినిశింతే పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. పుష్పాల అక్షతలు కూడా స్వామి మీద వేసేసి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వశ్యాచత తద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. శ్రీ మహాగణాధిపతే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అపరాధ క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. ఒక పుష్పాలు తీసుకోండి, 5 సార్లు వినాయకుడి మీద వేయండి. ఛత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, మూషికవాహనం సమర్పయామి, సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచారం సమర్పయామి. కుడి చేత్తో కొంచెం అక్షతలు పుష్పాలు తీసుకొని ఎడం చేత్తో ఉద్ధరణతో నీళ్లు కుడి చేతిలో వేసుకొని స్వామివారి వైపు చూపెడుతూ కింద నుండేటటువంటి పల్లెల్లో దారపోసేయండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితమయా దేవా పరిపూర్ణదోస్తే అనయాధ్యాన ఆవాహనా షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. తర్వాత వినాయకుడి దగ్గర ఉండేటటువంటి పుష్పాల అక్షతలు కూడా శిరస్సు మీద వేసుకొని నమస్కారం చేసుకోండి. ఓం ఆయనేతే పరాయణి దూర్వారోహం దుష్పిణీ హృదాశపుండరీకాని సముద్రస్సు గృహాయమే. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రసాదం శిరసా గుర్నామి సహస్రపరమాదేవ శతమూలహతంకుర సర్వగం హరతమే పాపం దూర్వార దుస్వప్రణాశని. తర్వాత వినాయకుడు ఉండేటటువంటి ఆకును గాని పళ్ళెంతో గాని తీసి ఒకసారి పైకి ఎత్తండి. ఓం యజ్ఞాని యజ్ఞమయం చ దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సంచేత్ర పూర్వే సాధ్యాహి చ దేవః దేవదేవ సనంతభోగమస్తు శోభనకాలే పునరాగమనాయ చ. శ్రీ వినాయక చవితి వ్రతకథ ప్రారంభం. పూర్వకాలంలో శౌనకుడు మొదలైనటువంటి మునులు విఘ్నేశ్వర ఉత్పత్తిని, వినాయక చవితి గొప్పతనాన్ని, ఆ రోజు చంద్రదర్శనం వల్ల కలిగే దోష కారణాలను, దాని నివారణను విపులంగా తెలుసుకోవాలనే ఉత్సాహం కొద్దీ మునిశ్రేష్ఠుడైనటువంటి సూతమహాముని వద్దకు వెళ్లి ఈ విషయాలన్నీ కూడా తమకు తెలియచేయవలసిందిగా కోరడంతో సూతమహర్షుల వారు చెప్పడం ప్రారంభించారు. నాయనలరా, పూర్వం గజరూపం కలిగినటువంటి గజాసురుడు అనే రాక్షసరాజు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే గజాసురుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ పరమేశ్వరుణ్ణి స్తుతించి ప్రార్థించి అతని అనుగ్రహాన్ని పొందినవాడై, స్వామి, నీవు ఎల్లప్పుడూ కూడా నా ఉదరంలోనే కొలువుండాలి, నాలోనే ఉండిపోవాలి అని కోరడంతో భక్తసులభుడైనటువంటి మహేశ్వరుడు అతని కోరికను తీర్చడం కోసం గజాసురుని కడుపులో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో చూస్తే పార్వతీదేవి తన భర్త జాడ తెలియక అనేక చోట్ల పలు విధాలుగా వెతికిస్తూ కొంతకాలానికి గజాసురుని గర్భంలో తన భర్త బందీ అయి ఉన్నాడన్న సంగతి తెలుసుకుని బయటికి రప్పించే మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. తన భర్త పరమేశ్వరుని వృత్తాంతం అంతా కూడా చెప్పి శ్రీహరిని శరణు కోరింది. మహాత్మా, గతంలో నీవు భస్మాసురుని బారి నుంచి నా పతిని రక్షించి నాకు అప్పగించావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయంతో నా భర్తను రక్షించగల సమర్థుడవి నీవే స్వామి. వెంటనే ఏదో ఒకటి చేయమని విలపించే పార్వతికి శ్రీహరి అభయం ఇచ్చాడు. నేనున్నాను, నీకెందుకు భయం అంటూ ఆమెను ఊరడించి పంపించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతల్ని పిలిపించి గజాసురుని సంహారానికి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరితోనూ తల ఒక వాయిద్యాన్ని ధరింపచేసి తాను మాత్రం చిన్ని చిన్ని గంటలు సన్నాయి ధరించి గంగిరెద్దుల ఆటగాడిగా పాత్ర ధరించి గజాసురుని నగరాన్ని చేరి అక్కడ ముఖ్యమైన వీధుల్లో జగన్మోహనకరంగా ఈ గంగిరెద్దుల ఆట ఆడిస్తూ ఉంటే ఊరి జనులంతా కూడా మైమర్చిపోతున్నారు ఈ ఆటను చూస్తూ. సరే, గజాసురుడు మరి ఆ రాజ్యానికే రాజు కదా. ఈ వార్త రాజుగారి చెవిలో పడ్డంతో ఈ బృందాన్ని తన కోటకి రప్పించుకుని తన భవనం ముందు ఈ గంగిరెద్దుల మేళం ఆడించేందుకు ఏర్పాటు చేయించాడు.
ఇక బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా తమ వాయిద్యాల ఘోషతో మంచి నాదాన్ని పలికిస్తూ ఉంటే జగన్నాటక సూత్రధార అయినటువంటి శ్రీహరి చిత్ర విచిత్రంగా నందిస్వరూపుడైనటువంటి గంగిరెద్దును ఆడిస్తూ ఉంటే గజాసురుడు పరమానందభరితుడై ఉప్పొంగిపోయాడు. మీకేం కావాలో కోరుకోండి, ఇస్తానన్నాడు. అప్పుడు శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది మామూలు గంగిరెద్దు కాదు, శివుని వాహనం అయినటువంటి నంది. శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చేవయ్యా అనేసరికి ఆ మాటలకి గజాసురుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తే అని గుర్తించి ఇక తనకి మరణం తప్పదు అని భావించినవాడై తన ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఒక కోరిక కోరాడు. అదేమంటే, స్వామి, నీ సన్నిధిలో మరణించడం కన్నా నాకు అదృష్టమే ఉంటుంది, కాని నా శిరస్సును 3 లోకాల్లోనూ పూజనీయించేసి నా చర్మాన్ని నీవు ధరించాలి పరమేశ్వర అంటూ శివుణ్ణి వేడుకున్నాడు. శివుణ్ణి బయటకు పంపించడానికి గజాసురుడు అంగీకరించడంతో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా తన పదునైన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చివేసింది నంది. గజాసురుని గర్భంలోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. దానికి విష్ణుమూర్తి, పరమేశ్వర, నీవు లయకర్తవు, అయినా దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసినట్లవుతుంది సుమా, దుష్టుల్ని శిక్షించడమే మన కర్తవ్యం అంటూ హితోపదేశం చేసి ఈ బ్రహ్మాది దేవతల నుంచి వీడ్కోలు తీసుకుని తాను వైకుంఠానికి చేరుకోగా పరమేశ్వరుడు తన నందివాహనంపై కైలాసానికి ఎంతో ఆతృతగా వెళుతూ ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి పరిస్థితి ఎలా ఉంది అంటే, తన భర్త రాబోతున్నటువంటి వార్త దేవతల ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందం చెంది తాను అభ్యంగన స్నానం కోసం సిద్ధమై తన భర్తను ఊహించుకుంటూ నలుగు పిండితో అనాలోచితంగా ఒక బాలుడి బొమ్మను చేసి దానికి ప్రాణం ఉంటే బావుంటుంది కదా అనుకుంటూ జగన్మాతకి సాధ్యం కానిదేముంది, ముచ్చటపడి ఆ పిండి బొమ్మకు ప్రాణం పోసింది. అమ్మా అని పిలిపించుకుని ఆనందించి తలస్నానం పూర్తయ్యే వరకు ఎవర్నీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ వాకిలి ద్వారం వద్ద ఆ బాలుడిని కాపలా ఉంచింది. స్నానం పూర్తయిన తర్వాత ఆభరణాలు అలంకరించుకుంటూ పతి రాక కోసం తన మందిరంలో ఎదురు చూస్తూ ఉంది పార్వతీదేవి. ఇంతలో నందివాహనంపై రాని వచ్చాడు పరమేశ్వరుడు. వచ్చి లోనికి వెళుతున్నంతలో ద్వారం వద్ద కాపలా ఉన్న బాలుడు శంకరుడిని అడ్డగించి, నీవు ఎవరవు, లోపలికి వెళ్ళరాదు, ఇది అమ్మ ఆజ్ఞ అంటూ బాలుడు, ఇది నా ప్రాంగణం, నన్ను అడ్డగించడం తప్పు, నన్ను వెళ్ళనీయమని శివుడు ఇలా ఎంతసేపు బుజ్జగించినా కూడా బాలుడు ఒప్పుకోకపోవడంతో పరమేశ్వరుడు చాలా కోపాన్ని పొందినవాడై బాలుని కంఠాన్ని త్రిశూలంతో నరికి లోనికి వెళ్ళాడు. ఇక పార్వతీదేవి తన భర్తను చూసి ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాదులతో స్వాగతం పలికి వారిరువురు కూడా పరమానందభరితంగా ప్రియమైన మాటలతో ముచ్చట్లాడుకుంటూ ఉండగా కొంతసేపటికి ద్వారంలో ఉన్న బాలుని ప్రస్తావన రానే వచ్చింది. పరమేశ్వరుడు జరిగిన తప్పిదాన్ని తెలుసుకుని దాన్ని పార్వతీదేవికి చెప్పి దుఃఖితురాలైనటువంటి ఆమెను ఊరడించి బాలుని బ్రతికించేందుకై నిర్ణయించుకుని తనతో పాటు తీసుకొచ్చిన గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశారు. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు గజాననుణ్ణి ఎంతో ప్రేమగా పుత్రవాత్సల్యంతో పెంచుకుంటూ ఉండగా గజాననుడు కూడా తన తల్లిదండ్రుల్ని పరమభక్తితో సేవిస్తూ ఉన్నాడు. ఇతడు సులభంగా తిరగడం కోసం అనింద్యుడు అని ఒక ఎలుకరాజును వాహనంగా చేసుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఉమామహేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి, పరాక్రమవంతుడు. ఆయన వాహనం నెమలి. ఈ కుమారస్వామి దేవతల సేనానాయకుడిగా పేరు పొందాడు. ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవిస్తూ తమ కార్యసిద్ధికి విఘ్న నివారణ కోసం ఒక సమర్థుడైన అధిపతిని తమకు అనుగ్రహించమని కోరగా శంకరుడు తన కుమారులిద్దరినీ పిలిపించి ఈ ఆధిపత్యాన్ని ఎవరు చేస్తారు అన్నంతలో గజాననుడు, నేను జ్యేష్ఠుని కాబట్టి ఆధిపత్యాన్ని నాకే ఇవ్వాలని, గజాననుడు మరగుజ్జు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని తనకే ఇవ్వాలంటూ కుమారస్వామి తండ్రిని కోరడంతో పరమేశ్వరుడు ఇద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే, మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లోనూ స్నానమాడి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అనడంతో కుమారస్వామి సరేనని తన నెమలి వాహనంపై వెళ్ళాడు. గజాననుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి తండ్రిని సమీపించి, తండ్రి, నా అసమర్థత తమకు తెలిసి కూడా ఈ విధంగా ఆజ్ఞాపించారే, మీకిది తగునా? మీ పాదసేవకుణ్ణి నాయందు దయుంచి తగిన ఉపాయాన్ని తెలిపి నన్ను ఆదుకోమని ప్రార్థించడంతో మహేశ్వరుడు దయాహృదయుడై ఒక ఉపాయాన్ని తెలిపాడు. కుమార, నీవు నారాయణ మంత్రాన్ని పఠించు. ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించినంత మాత్రాన 300 కల్పముల పుణ్యనదుల్లో స్నానం చేసినవాడు అవుతావు
అని ఆ మంత్రాన్ని గజాననుడికి ఉపదేశం చేయగా నారాయణ మంత్రాన్ని గజాననుడు జపిస్తూ ఆది దంపతులు సాక్షాత్తు జననీ జనకులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను సేవిస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల గంగానదికి స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి స్నానాన్ని ముగించుకుని వెళుతూ గజాననుడు ఎదురయ్యాడు. ఈ విధంగా 3,50,00,000 నదుల్లో కూడా అదే విధంగా జరగడంతో కుమారస్వామికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కైలాసాన్ని చేరుకుని తండ్రి సమక్షంలో ఉన్న గజాననుణ్ణి చేరి నమస్కరించి, తనకంటే ఎక్కువ శక్తియుక్తులున్నటువంటి అన్నగారి మహిమ ఇంతవరకు నేను తెలుసుకోలేక పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. ఈ విఘ్నాధిపత్యాన్ని గజాననుడికి ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుడికి విన్నవించుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడి చేత భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుడికి విఘ్నేశ్వరాధిపత్యం అప్పగించబడింది. ఆనాటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడు, విఘ్ననాయకుడు, ప్రమదగణాలకు అధిపతి గనుక గణపతిగాను కీర్తించబడి మొదటి పూజలు అందుకునేందుకై అర్హతను పొందడం జరిగింది. ఆ పర్వదినం రోజున కైలాసంలోనూ 3 లోకాలలోనూ విఘ్నేశ్వరుని పూజించి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మొదలైనటువంటి పిండి వంటలు, టెంకాయ, చలిమిడి, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలైనటువంటి భక్ష్యాలను సమర్పించారు భక్తులంతా. ఈ పూజల్ని అందుకుని రుచికరమైన భక్ష్యాలను తృప్తిగా భుజించిన విఘ్నేశ్వరుడు కొన్నిటిని చేత ధరించి మరికొన్నింటిని తన మూషికానికిచ్చి మెల్లమెల్లగా నడుచుకుంటూ సూర్యాస్తమయ వేళకు కైలాసాన్ని చేరుకున్నవాడై తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసేందుకై ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఇలా దండప్రణామం చేయడానికి వినాయకుడు పడుతున్న ఇక్కట్లను చూసి శివుని శిరస్సులో ఉన్నటువంటి చంద్రుడు పక్కున నవ్వాడు. రాజదృష్టి తగిలితే రాళ్లు కూడా పిండవుతాయి అనే సామెత నిజమైనట్లుగా విఘ్నేశ్వరుని పొట్ట పగిలి అందులోంచి కుడుములు ఆ ప్రదేశంలో దొర్లాయి. దాంతో గణపతి మృతి చెందాడు. పార్వతీదేవి శోకిస్తూ చంద్రుని చూసి, ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కదరా, కనుక నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనందలు పొందెదరుగాక అని శపించింది. సరిగా ఆ సమయంలో సప్తఋషులు మరో చోట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో హోమగుండం చూస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించాడు. సప్తఋషులు శాపం ఇస్తారేమో అని ఒక పక్క భయపడుతూ శక్తిహీనుడై క్షీణించిపోవడం చూసిన అతని భార్య స్వాహాదేవి భర్త పరిస్థితిని గ్రహించి ఒక్క అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాన్ని తానే ధరించి అగ్నిని సమీపించింది. సప్తఋషులు ఈ విషయాన్ని గ్రహించిన వారై అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి వారిని విడిచిపెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, పార్వతి ఇచ్చిన శాపం దరిమిలా ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి ఇలాంటి నీలాపనందగలిగింది. అప్పుడు దేవతలు, మునులు ఋషిపత్నుల సమస్య పరమేశ్వరునికి తెలియచేయగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అగ్నిహోత్రుని భార్యే ఈ విధంగా ఋషిపత్నుల రూపాన్ని ధరించి వచ్చినట్లుగా చెప్పి సప్త ఋషుల్ని సమాధానపరిచాడు. వారితో పాటు కైలాసాన్ని చేరుకున్న బ్రహ్మదేవుడు ఉమాశంకరుల్ని సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు దేవతలందరూ కూడా, అమ్మా జగజ్జనని, నీ శాపం వల్ల లోకాలన్నిటికీ కీడు జరుగుతుంది, దాన్ని ఉపసంహరించు తల్లి అని ప్రార్థించగా పార్వతి ఏ రోజునైతే విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడు ఆ రోజున చంద్రుడిని చూడకూడదు అంటూ శాప అవసానాన్ని ఇవ్వడంతో దేవతలు అక్కడి నుంచి నిష్క్రమించి ఆ రోజున అనగా భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడ్డారు. ఇది చంద్రదర్శన దోషాన్ని తెలిపే గాథ అంటూ శౌనకాదులకు చెప్పసాగాడు సూతమహాముని. నాయన్లారా, పూర్వం చంద్రవంశాన్ని పుట్టినటువంటి ధర్మరాజు అనే రాజు ఉండేవాడు. అతని గ్రహచారం బాగుండకపోవడం చేత అతని రాజ్యాన్ని జ్ఞాతులైన దుర్యోధనాదులు మాయాజూదంలో అపహరించగా భార్యతోనూ తమ్ములతోనూ కలిసి భీకరమైన అడవికి వెళ్లవలసి వచ్చింది. ఆ అడవిలో బ్రహ్మజ్ఞానులు, మహా తపస్విలు అయినటువంటి మునీశ్వరులు ఉండడంతో ధర్మరాజు వారిని చూసి సంతసించి సూతమహాముని ఆశ్రమానికి పోయి తత్తరపాటుతో తాను, భార్య, సోదరులు ఆ మునిశ్రేష్ఠునికి నమస్కరించారు. ఆ ముని ఆజ్ఞ అయిన పిదప కూర్చుని, సకల శాస్త్రాలు తెలిసిన ఓ మహాత్మా, దాయాదులు కౌరవులు మాయాజూతంలో మమ్మల్ని ఓడించి మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అనేక విధాలుగా బాధించి మాకు తీరని దుఃఖాన్ని కలిగించారు. కాని మీ దర్శన భాగ్యంతో మా దుఃఖమంతా కూడా తొలగిపోయింది. మా మీద దయ ఉంచి మమ్మల్ని అనుగ్రహించి మా రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం, దైవబలం కోసం ఏదైనా ఒక మహావ్రతాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకోండి మునీశ్వర అని వేడుకోగాని అప్పుడు సూతమహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఓ పాండవులారా, మీరందరూ కూడా వినండి. వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం
మానవులకు సంపదలను సౌఖ్యాలను అన్నింటినీ వృద్ధి చేసేది. చాలా రహస్యమైన వ్రతం ఇది. సకల పాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాదులను వృద్ధి చెందించేది ఈ వ్రతం. ఓ పాండవులారా, మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించడం జరిగింది. కుమారస్వామి పరమేశ్వరుణ్ణి అడిగిన విధం, ఈశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతిని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను వినండి. మునులందరికీ ఉనికిపట్టు అయినటువంటి రమ్యమైన కైలాస పర్వత శిఖరం మీద కల్పవృక్షం కింద బంగారు సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉండగా కుమారస్వామి లోక కళ్యాణార్థం జనులకు మేలు చేయగోరినవాడై తండ్రిని చూసి, ఓ పినాకపాణి, మానవుడు ఏ వ్రతాన్ని చేసినట్లయితే అతనికి సాటిలేని సంపదలు, పుత్ర పౌత్రాదులు, ధనధాన్యాలు కలిగి సుఖపడతాడు. ఓ మహాదేవ, అలాంటి ఓ మంచి వ్రతాన్ని అనుగ్రహించమని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. కుమార, సుఖ సంతోషాలను, సకల సంపదలను, దీర్ఘాయుష్యును, కోరిన కోరికలను, పాడి పంటలను వృద్ధి చేసేటువంటి గణపతి పూజ అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పరిశుద్ధుడై సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలను తీర్చుకుని తన శక్తికి తగినట్లుగా ఖర్చుకు లోపం చేయకుండా బంగారంతో గాని, వెండితో గాని, తుదకు మట్టితో గాని వినాయకుని ప్రతిమను తయారు చేసుకుని తన ఇంటి ఉత్తరం వైపున ఒక పాలవెలిని ఏర్పాటు చేసుకుని దాని కింది భాగంలో పీఠం పెట్టి మధ్యలో 8 దళాల కమలాన్ని బియ్యం పిండితో ఏర్పాటు చేయాలి. దానిపై స్వామి ప్రతిమను ఉంచి భక్తిపూర్వకంగా తెల్లని గంధంతోనూ, అక్షతలు, పువ్వులతోనూ, గరికపోచలతోనూ, 21 రకాల పత్రాలతోనూ పూజ చేసి ధూపదీపాలను సమర్పించాలి. నేతితో వండిన పిండి వంటలు, కుడుములు మొదలైనవి రకానికి 21 చొప్పున సమర్పించాలి. టెంకాయలు, ఇంకా అరటి పండ్లు, నేరేడు పండ్లు, వెలగ పండ్లు, చెరుకు గడలు, అనేక రకాల భక్ష్య భోజ్యాలు, పళ్ళు నైవేద్యం పెట్టి వినాయకుని సన్నిధిలో నాట్యం చేసి పాటలు పాడి పురాణ శ్రవణం మొదలైన ఉపచారాలతో వినాయకుని సంతృప్తిపరచి వేదవేద్యులైనటువంటి బ్రాహ్మణులకు వాయనదానమిచ్చి తదుపరి తాను, బంధుమిత్రులు తృప్తిగా నూనె తగలకుండా భోజనం చేయాలి. ఇదే వినాయక వ్రతం. ఈ విధంగా భక్తితో ఈ వ్రతాన్ని చేసిన వారికి అనుకున్న పనులన్నీ ఎలాంటి సందేహం లేకుండా సిద్ధిస్తాయి. ఆ మరుసటి రోజున ఉదయాన్నే నిద్రలేచి ముందు రోజులాగానే సకల అనుష్ఠానాల్ని తీర్చుకుని గణనాయకునికి పునఃపూజ చెయ్యాలి. ఆ రోజున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతి కోసం నూతన వస్త్రాలతో తన శక్తికి తగిన సంభావనతో తాంబూలాదులిచ్చి సత్కరించాలి. పిమ్మట తన పురోహితునికి తన శక్తికి లోపం చేయకుండా దక్షిణ తాంబూలాలివ్వాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా తాంబూలం, దక్షిణ ఇచ్చి భోజనం పెట్టాలి. ఇది వ్రతాలన్నింటిలోనూ ఉత్తమమైన వ్రతం. 3 లోకాల్లోనూ ప్రసిద్ధి చెందింది ఈ వ్రతం. మొదటి కల్పంలో దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నెరలు ఇంకా అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. ఓ ధర్మరాజా, ఈ ప్రకారం పరమేశ్వరుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి ఉపదేశించాడు. కావున నీవు కూడా ఈ ప్రకారంగా గణపతి పూజ చేయి, తప్పకుండా నీకు జయం కలుగుతుంది. నా మాట నమ్ము, ఇది నిజం. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించి సుఖించారు. ఈ వ్రతాన్ని చేసి దమయంతి నలుణ్ణి పొందింది. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణిని, జాంబవతిని పొందాడు. ఇంద్రుడు ఈ వ్రతాన్ని చేసి వృత్తాసురుని సంహరించగలిగాడు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సందర్భంలో రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. గంగను భూమికి తెచ్చిన సందర్భంలో భగీరథుడు, దేవతలు, రాక్షసులు అమృతాన్ని పుట్టించే సందర్భంలోనూ సాంబుడు తన కుష్ఠరోగాన్ని మాన్పుకోవడానికి శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తమ కోర్కెలను తీర్చుకోగలిగారు. ఇట్లు సూతమహాముని చెప్పగా ధర్మరాజు ఆ విధంగా గణపతి వ్రతాన్ని చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని పొంది తన భార్య సోదరులతో సుఖించాడు. ఇక చంద్ర దర్శన దోషాన్ని చెప్పే మరో ముఖ్యమైన గాథ శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగ కాలంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి స్తుతించి కొంతసేపు సంభాషించుకున్న తర్వాత, స్వామి, సాయంకాలం అయింది కదా, ఈరోజు వినాయక చవితి. పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు కదా, నాకు సెలవిప్పించండి అంటూ కైలాసంలో జరిగిన పూర్వ వృత్తాంతాన్ని చెప్పి తాను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దాంతో ఆనాటి రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదు అంటూ తన పొరంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆకాశం వైపు చూడకుండా గోశాలలోకి వెళ్లి పాలు పితుకుతూ పొరపాటున పాల కడవలో చంద్రబింబాన్ని చూసి, అయ్యో, నాకెలాంటి అపనింద రాబోతుందో కదా అనే అనుమానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహం వల్ల శమంతకమణిని వరంగా పొందాడు.
దాని ప్రభావం ఏమిటంటే రోజుకు కొన్ని బారుల బంగారాన్ని పొందగలగడమే ఈ వరం యొక్క గొప్పతనం. ఆ మణిని ధరించి శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు వచ్చిన సత్రాజిత్తును, అతనితో పాటు సూర్యుని వలె ప్రకాశిస్తున్న శమంతక మణిని చూసిన శ్రీకృష్ణుడు దాన్ని గురించిన విశేషాన్ని తెలుసుకున్నవాడై ఆ మణిని తనకు ఇమ్మని అడగడంతో సత్రాజిత్తు నిరాకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేట కోసం అడవికి వెళ్ళగా అక్కడొక సింహం అతన్ని చంపి ఆ మణిని ఎత్తుకుపోతూ ఉంటే జాంబవంతుడు దాన్ని చంపి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. ఇక్కడ సత్రాజిత్తు రాజ్యంలో అందరూ ఏమనుకుంటున్నారంటే శ్రీకృష్ణుడు సత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి శమంతక మణిని అపహరించుకుపోయాడు అనే వార్త దావానలంలా వ్యాపించింది. ఈ విషయం శ్రీకృష్ణుని చెవిలో కూడా పడింది. తాను శపించబడిన చవితి చంద్రుణ్ణి క్షీరఘటంలో చూసినందువల్లే తనకి ఇలాంటి అపవాదు సంభవించింది అన్న సంగతి గుర్తు తెచ్చుకున్న శ్రీకృష్ణుడు ఆ సంగతి బలరామునితో చెప్పి మణిని సంపాదించడం కోసం, ఈ నిందను తొలగించుకోవడం కోసం సిద్ధపడిన శ్రీకృష్ణుడు కారణజన్ముడు సమర్థుడు కనుక శమంతక మణిని వెతుకుతూ అడవికి వెళ్లి అక్కడ ఒకచోట ప్రసేనుడి మృతదేహం, మరింత దూరంలో చచ్చిపడి ఉన్న సింహాన్ని చూసినవాడై ఆ పైన జాంబవంతుని కాలిగుర్తుల ఆధారంగా వెతుకుతూ జాంబవంతుని గుహను వెతికి పట్టుకున్నాడు. ఆ గుహలో ఒక తొట్టులో వేలాడుతున్న శమంతక మణిని చూసి దాన్ని చేజెక్కించుకుని బయలుదేరుతున్నంతలో జాంబవంతుడు చూశాడు. శ్రీకృష్ణునితో భీకరమైన యుద్ధం చేశాడు. అలా ఆ యుద్ధం 28 రోజుల పాటు జరిగింది. చివరకు జాంబవంతుడు ఓడిపోయినవాడై శ్రీకృష్ణుణ్ణి అలనాటి త్రేతాయుగంలోని రాముడిగా పోల్చుకుని తనకు రామావతారంలో ఇచ్చిన వరం ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కృష్ణావతారంలో ఇలా నెరవేరింది అని గ్రహించి శ్రీకృష్ణుని అనేక విధాల ప్రార్థించి పూజించి ఆ శమంతకమణినేగాక కన్యామణి అయిన తన కుమార్తె జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ మణిని సంపాదించినవాడై ద్వారకకు చేరుకుని పురప్రముఖులందరినీ రప్పించి సభ జరిపించి ఆ సభకు సత్రాజిత్తును కూడా రప్పించి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించి తనపై వచ్చిన అపనిందను పోగొట్టుకున్నాడు. సత్రాజిత్తు తన తప్పును తెలుసుకున్నవాడై శ్రీకృష్ణుని మన్నింపు కోరి శమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన దేవతలు, గంధర్వులు, మానవులు మొదలైన వారంతా కూడా శ్రీకృష్ణునితో ఏమంటున్నారంటే, స్వామి, నీవు అవతారమూర్తివి, సమర్థుడివి కాబట్టి ఈ నీలాపనందను పోగొట్టుకోగలిగావు. ఇది అందరికీ సాధ్యమవుతుందా? మరి సామాన్యుల సంగతి ఏమిటి? దీనికి ఏదైనా ఉపాయం సెలవేయవా స్వామి అని ప్రార్థించగా శ్రీకృష్ణ భగవానుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే వినాయకుని యథావిధిగా పూజించి వినాయకుని కథను, ఈ సమంతకోపాఖ్యానాన్ని కూడా విని అక్షతలు తలపై వేసుకుంటారో వారు ఆ రాత్రి పొరపాటున చంద్రుని చూసినా కూడా దోషాన్ని పొందరు, నీలాపనిందలు పొందరు అని వరమిచ్చాడు. ఇది సమంతకోపాఖ్యానం. మనసులో తలచిన కార్యాలన్నీ నెరవేర్చేవాడు కాబట్టి ఆ వినాయకునికి సిద్ధి వినాయకుడనే పేరు ప్రసిద్ధిలో వచ్చింది. ఈ గణనాథుని విద్యారంభంలో పూజించినట్లయితే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే కార్యసిద్ధి, బిడ్డలు లేనివారు పూజిస్తే బిడ్డల్ని, పెళ్లికాని కన్యలు పూజిస్తే గుణవంతుడైన భర్తను పొందుతారు. సుమంగళి పూజిస్తే సౌభాగ్యం కలుగుతుంది. విధవ పూజించినట్లయితే పై జన్మల్లో వైధవ్యం రానే రాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల వారు కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా యథావిధిగా ఈ వ్రతాన్ని చేయవచ్చును. గణనాయకుని ప్రసాదం వల్ల అందరికీ కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయి. పుత్ర పౌత్రాభివృద్ధి, పుష్కలమైన పాడి పంటలు, సిరి సంపదలు కలుగుతాయి. నాయన, శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తరించండి అంటూ పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజుకు అతని సోదరులకు సూతమహాముని చెప్పడం జరిగింది. స్కంద పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంగా మనం తెలుసుకున్న వినాయక చవితి వ్రత కథ సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.